అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. పొద్దున్నే ఇంకా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద పొంగలి చేద్దాం అనుకుంటున్నానండి. అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కట్టె పొంగల్ అంటాం కదా, పెసరపప్పుని కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన లేకుండా ఉంటుందండి. వేయించిన పెసరపప్పు అయినా పర్వాలేదు, మనం మామూలుగా షాప్స్లో తెచ్చుకుంటాం కదా, అదైనా కొంచెం ఇట్లాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే రైస్ ఒక హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు ఇంకా హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ తీసుకుంటాము. అంటే పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాము. ఇక్కడ టిఫిన్ కింద అయితే అదే చేస్తున్నా. ఇప్పుడు రైస్ కూడా చూపిస్తానండి. చాలా తక్కువ క్వాంటిటీ, అంటే మేము 2 మెంబర్సే ఉంటాం కదా, అందుకోసం అనేసి. కానీ కుక్కర్ అయితే పెద్దది పెడుతున్నా, పెద్ద కుక్కర్లో చేస్తున్నానండి. ఇంకా వేగిన తర్వాత ఇందులో వేసేసి రెండింటిని కలిపి కడిగేస్తాను. అంటే కాలుతుంటుంది కదా, ఒకటే అయితే రెండింటి మీద అయితే అంత కాలదు. ఇదిగోండి, బాగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని నేను వేసిన క్వాంటిటీకి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను. అవి వేసిన తర్వాత ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉండగానే ఇంకో పక్కన పోపు పెట్టుకుందాము. రెండు ఒకేసారి అయిపోయినట్టు ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. దీంట్లోకి చట్నీ ఏం ప్రిపేర్ చేయట్లేదు, కానీ కొబ్బరి పొడి వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన బాండి ఎట్లాగో వేడిగానే ఉంది కదా, దీంట్లోనే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం తెల్లగడ్డ కూడా నలకొట్టి వేసుకుంటాము. ఇవి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిరియాలు కూడా వేస్తున్నాను. మిరియాలు ఎప్పుడు పొడిగా వేయనండి, ఇట్లాగే వేస్తాను. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా ఇలా తుంచి వేసేస్తున్నా. ఎండుమిర్చి కూడా వేసుకుంటాము, బట్ నేనైతే ఇప్పుడు వేయలేదు. పచ్చిమిర్చి మాత్రం కారానికి తగినట్టుగా ఒక 5-6 పైనే వేసానండి. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకొని ఉడుకుతున్న రైస్లో వేసుకోవడమే. ఈ ఇంట్లో అయితే దోసపిండి, ఇడ్లీ పిండి అయిపోయి ఉన్నాయండి. ఇంకా అవి వేయాలి ఈరోజు. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఒకరోజు ఉప్మా, ఒకరోజు పొంగలి, ఒకరోజు చపాతీ ఇట్లా నెట్టుకుంటూ వస్తున్నా. ఇంక ఇవాళ అయితే వేయాలి. ఇంక ఈలోపు రైస్ కూడా బాగా ఉడుకుతుంది కదా ఒక సైడు, ఈ పోపు అనేది కూడా బాగా ఏగుతుంది కదా, రెండు ఒకేసారిగా అయిపోయినట్టు అనిపిస్తాయి ఫాస్ట్గా. దీంట్లోకి పొడి చాలా బాగుంటుందండి టేస్ట్. కొంచెం వేగాలి, ఏం లేదు, ఎర్రగడ్డ పచ్చిగా ఉంటే పచ్చి వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. పోపు బాగా వేగిందంటే ఆ టేస్ట్ అనేది స్మెల్లోనే మనకు తెలుస్తుందండి. ఇవాళ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. తుఫాన్ అని చెప్తున్నారు, మరి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. చల్లని వాతావరణంలో వేడివేడిగా పొంగలి చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇట్లా చేశాను. టమ్మీ కూడా ఫుల్గా అనిపిస్తుందండి. ఇంక ఇది పోపు ఎత్తి దీంట్లో వేసేసాను కదా, ఇంక ఇది ఒకసారి అట్లా కలిపేసి కొంచెం కరివేపాకు వేస్తున్నా. అంటే పోపులో వేయలేదు నేను, పైనుంచి వేద్దామని చెప్పేసి ఇట్లా వేస్తున్నానండి. మన చెట్టుదే కదా, చాలా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కుక్కర్ కట్టేసిన తర్వాత ఒక 4 విజిల్స్ అయితే వేయించుకుంటాను. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా. అవి వచ్చేలోపు ఇక్కడ కూర్చోన్నాను. అసలు వెదర్ అయితే ఎంత చల్లగా ఉందంటే చాలా చలేస్తుంది. 9 అయిపోయినా కూడా అసలు మబ్బులు పట్టేసి చాలా చలిగా ఉంది. ఇంకా చల్లని వాతావరణంలో వేడిగా పొంగల్ బాగుంటుంది అనిపించింది. క్లైమేట్ అంతా ఒక్కసారిగా మారిపోయిందండి. క్లైమేట్ కూడా మన మూడ్ని డిసైడ్ చేస్తుందండి. ఒక్కొక్కసారి మనము మూడీగా ఉన్న, హ్యాపీగా ఉన్న క్లైమేట్ మీద కూడా ఆధారపడి ఉంటుందని అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. అయితే చూడండి, ఎండలు ఉన్నప్పుడు బాగా చిరాగ్గా ఉంటాము, క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు మనం కూడా చాలా కూల్గా అనిపిస్తాం కదా. ఇంకా కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఫిజర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి. ఎందుకంటే అది ఫిజర్లో ఉన్నప్పుడు తీస్తే ఒక్కొక్కసారి పేలుతాయి అనేది భయము. ఇప్పుడు ఫిజర్ అంతా పోయింది కదా, ఇదిగోండి
ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా. దీన్ని ఒకసారి బాగా అలాగా కలిపెట్టినట్టుగా తిప్పేసి సాల్ట్ వేసుకొని తిప్పేసామంటే టేస్ట్ బాగుంటుంది. క్వాంటిటీ కొంచెమే కానీ పెద్ద దాంట్లో చేశాను, తిప్పడానికి బాగుంటుందని చెప్పేసి. అంటే మీడియం సైజు కుక్కర్స్ లేవండి, ఉంటే మరీ చిన్నగా ఉన్నాయి లేదా ఈ సైజులో ఉన్నాయి. ఇప్పుడు ఈ సాల్ట్ వేసాం కదా, ఇదంతా కలిసే విధంగా బాగా కలిపేసుకొని కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. కొబ్బరి పొడి కోసం కొబ్బరి, అట్లాగే కారము, వెల్లుల్లి, ఉప్పు ఇవి వేసి మిక్సీ పట్టేయడమే. ఒట్టి రైస్లోకి ఇది కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా అట్లాగే కాకరకాయ తాలింపులోకి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువే వేసాను. టేస్ట్ అయితే భలే ఉండిందండి. ఇంకా తినేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి, అంటే ఇవాళ చాలా ఎండబడిపోయిందిలేండి, ఇదిగోండి సర్వ్ చేస్తున్నా. అట్లా వేడివేడిగా పెట్టుకొని తింటే చాలా బాగా అనిపించింది. చట్నీ కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ చట్నీ బాగుంటుంది, సాంబార్ బాగుంటుంది, పొడి కూడా బాగుంటుంది. చక్కెర వేసుకొని తినేవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. నేనైతే ఫస్ట్ 2-3 ముద్దలు చక్కెరతో ఇష్టపడతాను. కొంచెం నెయ్యి కూడా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి కొంచెం పని ఉంది, బ్యాంక్ దాకా వెళ్ళి రావాలండి. ఇంకా వెళ్ళి వచ్చేలోపు అంటే కొంచెం వంట చేసి పెట్టేసి వెళ్దామని చెప్పేసి ఇట్లాగా ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను. ఇంక ఇవాళ వంట ప్రిపేర్ చేయాలి. ఎంత పని ఉన్నా అదైతే తప్పదు కదా. చాలా చలిగా ఉంది, వేడివేడిగా హాట్ వాటర్ పోసుకునేసి రెడీ అయితే అయిపోయానండి. ఇంకా వంటకు వచ్చేసి కాకరకాయ తాలింపు అలాగే పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అన్నీ సర్దుకుంటూ వస్తాను, ఇట్లాగా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది పని. అస్సలు టైమే తెలియట్లేదు. టైం ఏమో చూస్తే 8:39 అయినట్టుంది, కానీ 11:30, 12 అయిన తర్వాత కూడా టైం తెలియట్లేదు. ఇంకా అట్లా కూర్చొని ఉన్నా నేనైతే కొద్దిసేపు. ఇంకా కాకరకాయలన్నీ సన్నగా ముక్కలు కోసుకొని తిరుగుమాత వేసుకునేసి ఫస్ట్ అయితే వాటిని ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా ఉప్పు పసుపు వేసి ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది కలుపుకోవడానికి. ఇప్పుడు ఎర్రగడ్డ అనేది వేయలేదండి నేను, ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎర్రగడ్డ వేస్తాను. ఇంకొక సైడు పప్పుల్స్కి పెట్టున్నానండి. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. రెగ్యులర్గా చేసే పనులేనండి ఇవి, ఇంకా తప్పదు కదా. ఇదిగోండి ఇంకా కుక్కర్ కట్టేయడమే. ఇవి వచ్చేసి కాకరకాయలోకి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నచ్చిందండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఎర్రగడ్డ ముక్కలు వేసేస్తున్నాను. లాస్ట్లో ఒక్కసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని పొడి చల్లేస్తానండి. చాలా బాగుంటుంది, రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. మనము క్యారియర్స్లోకి లంచ్ బాక్స్ పెడతాం కదా, పిల్లలకి కలిపి పెట్టేసినా కూడా తింటారు, చేదనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది. పప్పుచారులోకి అయితే సైడ్ డిష్గా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈలోపు పప్పు కూడా ఉడికిపోతుందిలేండి, సైడ్ పెట్టేసింది. ఇంకా దగ్గరుండి మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో కలరు. ఇంకా దీంట్లో పొడి కలిపేసామంటే తాలింపు అనేది రెడీ అయిపోతుందండి. పొద్దున పొడి వేసాను కదా, ఆ పొడిని కలిపేస్తున్నా. ఇప్పుడు రైస్లో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా అలాగే పప్పుల్స్ కూడా తాలింపు పెట్టేయాలి. తాలింపు పెట్టేసిన తర్వాత ఇంకా మా వారు వస్తే బయటికి వెళ్ళి రావాలండి. ఇంకా కలిపేసి కొంచెం సేపు అట్లా ఉంచి వేరే గిన్నెలోకి అయితే మార్చేస్తాను. చూసారా ఎంత కలర్గా ఫ్రై అయిందో. టేస్ట్ అసలు చాలా బాగుంటుంది, అసలు చేదనిపించదు. వీక్లీ వన్స్ అయినా కాకరకాయ తినాలండి, చాలా మంచిది. ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఇంకా 2 times కూడా చేసుకుంటారు.
ఇంక ఇది పక్కన పెట్టేస్తే పప్పుచారులోకి తిరగమాత వేసేయాలి. క్వాంటిటీ తక్కువే ఉందిలేండి, అంటే పప్పు పులుసు అయిపోదు మాకు పెద్దగా, ఇంకా అందుకోసం అనేసి క్వాంటిటీ తగ్గించేసి ఉప్పు అన్నీ కలిపి ఇందులో పెట్టుకున్నాను. తిరగమాత అయితే ఇందులో వేస్తున్నానండి, చాలా డిఫరెంట్గా చిన్న దాంట్లో. భలే క్యూట్గా ఉంది కదా ఇది. ఇట్లాంటివి చిన్న చిన్న రసంకి అట్లా పోపులు పెట్టుకోవడానికి ఇది భలే పనికొస్తుంది. సిల్వర్దేనండి, సిల్వర్ది కాదు, ఇండాలిన్ ఇది చిన్న బజార్లో తీసుకున్నాను. ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుచారులో వేసేసి ఉప్పు కారం చూసుకొని గ్యాస్ మీద పెట్టి మనం బాగా తెరిలిందాక మరిగించుకోవడమే. పప్పుచారు అయితే అసలు టెన్షన్ ఉండదండి ఇంట్లో, డే బై డే అయినా తినేస్తారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా వారు వచ్చారు, బయటికి కూడా బయలుదేరాము. అసలు క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందో చూసారా. అసలు టైం చూస్తే 12:30 అయింటుంది, కానీ మనకి ఇప్పుడిప్పుడే తెల్లవారినట్టుగా క్లైమేట్ అయితే ఉంది. మరి తుఫాన్ అని చెప్తున్నారు. ఇంకా వెళ్ళొచ్చాక భోంచేద్దామని చెప్పేసి బయలుదేరాము. ఆ బండి మీద చలిగాలికి వెళ్తుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చలికైతే. ఇంకా అట్లాగే స్టార్ట్ అయ్యి వెళ్ళైతే పని చూసుకొని రావాలి కదా. ఇవి మాకు 4 సైడ్లు రోడ్డు అండి, ఇది ఈ విధంగా ఉంటుంది. పబ్లిక్ చాలా తక్కువేలేండి, పెద్దగా ఎవరు తిరగరు. ఇంకా వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే ఇంక భోంచేస్తున్నాం కదా. పొద్దున వేసిన పొడితో రైస్ తింటున్నాను నేనైతే. కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు కొంచెం జలుబుగా ఉందని చెప్పేసి నెయ్యి వేసుకోలేదు. వేడి రైస్లో ఆ పొడి వేసుకొని తింటుంటే భలే ఉంటుందండి, కమ్మగా. అసలు గొంతులో ఎంత హాయిగా అనిపిస్తుందో, చాలా బాగుంది. ఒట్టి పొడితోనే తినేయాలనిపిస్తుంది రైస్ అయితే. ఇదిగోండి, చాలా బాగుంది కదా. ఇంకా తినేసిన తర్వాత అయితే బట్టలు వేయాలండి, ఎందుకంటే తుఫాన్ అని చెప్తున్నారు కదా. మరి 2 రోజులంటే బట్టలు ఎక్కువైపోతాయి. ఇప్పుడైతే కొన్నే కదా, కొంచెం సేపు బయట ఆరిపోయినా కొంచెం సేపు లోపల వేసుకుంటే ఆరిపోతాయి ఈ రూముల్లో. అందుకోసం అనేసి మిషన్లో నీళ్ళు అవి తిప్పేసి బట్టలు వేసేస్తున్నా. ఇంకా పని పెండింగ్ ఉందంటే ఇంకా ఆ పని మీదే ఉంటుందిలేండి ధ్యాస. మెయిన్గా చెక్ చేసుకునేది తుఫాన్ అంటే నేను ఇవేనండి, వాటరు, బట్టలు, ఏవైనా చట్నీలు, మసాలాలు ప్రిపేరింగు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను. అంటే కరెంటు ఉన్నా పోయినా ప్రాబ్లం ఉండదు కదా, అందుకోసం అనేసి. ఇంకా బట్టలు కూడా వేయడం అయిపోయింది, వాటిని కూడా ఆరేసేసాను. పని అంతా అయిపోయిందిలేండి కంప్లీట్గా. నచ్చిందా అండి వీడియో మీకు? ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.